ఇదే నేను చదువుకున్న నలంద విద్యాలయం. 10 సంవత్సరాల విరామం తర్వాత ఇప్పుడే మళ్ళీ ఇక్కడికి వస్తున్నాను. ప్రతిసారి హాలిడేస్కి ఊరు వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చి కాలేజీని చూడాలనిపిస్తుంది. కానీ ఏదో వెలితి, ఏదో తెలియని బాధ. ఇప్పుడు కాలేజ్ రూపమే మారిపోయింది. ఎటు చూసినా కొత్తగా అనిపిస్తుంది. అదిగో దాని పేరే డ్రీమ్ ట్రీ, స్వప్నాల చెట్టు. దాని కింద కూర్చుని మేము ఎన్నో కలలు కనేవాళ్ళం, ఎంతో అల్లరి చేసేవాళ్ళం. ఈ కాంపౌండ్లో వచ్చే గాలి, ప్రతి చెట్టు, ప్రతి ఆకు కదలికలు ఏదో పాత జ్ఞాపకాలు తీయగా గుర్తు చేస్తున్నాయి, నన్ను గతంలో కదిలిస్తున్నాయి. ఇదే నా క్లాస్ రూమ్. ఇక్కడే మేము చదువుకున్నాం. మొట్టమొదటిసారి నేను పూజను చూస్తుంది ఇలాంటి క్లాస్ రూమ్లోనే. క్లాస్లో ప్రారంభమైన స్నేహం క్లాస్ రూమ్లోనే ముగిసిపోయింది. నీ పేరు మహేష్. ఇష్ బుష్. అతని పేరు చండాలంగా. నీ పేరు పూజ. పూజ కూజ ఏం బాలేదు. నేను మా డాడీతో చెప్తాను. నేను మా నాన్నతో చెప్తాను. మా డాడీ బిజినెస్ మ్యాన్, మా నాన్న ఫిష్ మ్యాన్. ఎందుకయ్యా అట్ట అరుతావో? మంచి కొరమీద తెచ్చాను, బాగా మసాలా తట్టించి సగం ఏపుడు సగం పులుసు చేయి. అట్టాగేనయ్యా. తెలుపు రాదు. ఏంటయ్యా అవతల పిల్లాడు చూస్తుంటేనా? నువ్వు వెళ్ళి గలాసట్రా. ఈ దరిద్ర పొరపాటు ఎప్పుడు మానుకుంటావా ఏమో. నలుపు నలిపే గాని తెలుపు రాదు, ఎలక తోలు తెచ్చి ఏడాది. పిల్లాడు చదువుకుంటుంటే ఆడు ముందు మందు కొడతానంటావేందయ్యా? అబ్బా, ఆ చదువుకి నా మందుకి సంబంధం ఏంటే? నేనేమన్నా అందరిలాగా పీకల దాకా దాకా ఫుట్పాత్ మీద దొరుకుతున్నానా? పిక్కలు నొప్పి పెట్టేదాకా రోజంతా సైకిల్ దొక్కి షాపులు అమ్ముతున్నాను. ఒళ్ళు నొప్పులు వస్తే ఏ డాక్టర్ అయినా మందు తీసుకోమంటాడు, మనం మందు తీసుకుంటున్నాం. టైం అవుతుంది, వెళ్ళిపోయి వెలిగించి ఏమే మందు అయిపోతుంది కానీ ఆవడం కాలేదు. ఇంకా తొందరగా తీసుకురా. ఉండయా ఉట్టి షాప్ ముక్కు తెస్తే కూడి ఎవడతాడే నీ బాబా? మందులో ఉన్నాను కాబట్టి బతికిపోయావు, లేకపోతే ఈ అబ్బాయి ఎలకతోలు తెచ్చి. నైనా మహేషా, ఏంటి నాయనా? చదువుతున్నావా? అవును నాయనా. చదువు, బాగా చదువు. ఎప్పుడు ఎలక గురించేనా? చేపల గురించి చదవచ్చు కదరా మన కులపుత్తి. చూసావా నా కొడుకు ఎంత స్టైల్ గా చదువుతున్నాడు? ములక్కాడు ముక్క కూడా వేసేమేటే. నువ్వు కూడా 2 ముద్దలు తిని తొందరగా అడిగిపో. మంచం వేసి మంచం మళ్ళీ మహేషా, ఏంటి నాయనా? అసలు నీకు ఇప్పుడు ఎన్ని ఏళ్ళరా? 10 ఏళ్ళు నాయనా. ఏ క్లాస్ చదువుతున్నా? 5th క్లాస్. 5th క్లాస్ అంటే 5వ క్లాస్. 5ఆ? నైనా మహేషా, నువ్వు ఇంకా పెద్ద ఆఫీసర్ కావాలంటే ఎన్ని ఏళ్ళు చదవాలరా? నాకు 25 ఏళ్ళు వచ్చేదాకా చదవాలి. అబ్బా, 25 ఏళ్ళ అంటే 10, 15, 20, 25. మరి 25 ఏళ్ళ చదువు ఒక్క రాత్రిలో చదివేస్తాటగరా. రేపు చదువుకోవడానికి కొంచెం దాచుకోవద్దు. అందుకని పుస్తకం మూసేసి పడుకు. చిచి, అసలు నీకు బుద్ధుందా? చదువుకునే పిల్లాడి దగ్గర నుంచి పుస్తకం లాగేస్తావా నీ సుఖం కోసం? పెళ్ళంతా సుఖపడితే తప్పేంటే? ఇగో మన బోటి సామాన్యులకి పైసా ఖర్చు లేకుండా దొరికే సుఖం ఇది ఒకటే. ఇగో నువ్వు వెళ్ళు, ఆడితో ఏం చెప్తావు నాకు తెలీదు. ఆడికి 4 మంచి మాటలు చెప్పి జో 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 పో. నువ్వు అసలు మారనే మారవయ్యా.
రానంటూనే చిన్నదో జాలరి చిన్నదో తానాల గదికి వచ్చేసిన్నది. ఏమే నీ కొడుకు ఇంకా స్నానం చేస్తూనే ఉన్నాడా? ఆడు తానానికి వెళ్ళి కూసింతసేపే కదయ్యా అయ్యింది. కూసింతసేపా? ఆడెళ్ళి గంట అయిందే. అయినా ఇవాళ రేపు పిల్లలు బయటికన్నా బాత్రూమ్ లోనే ఎక్కువసేపు ఉంటారు. మరి ఏం చేస్తున్నారో ఏమో. మహేష్ నువ్వేరా? ఏడాడు? ఏం పేసురా, రైల్వే ట్రాక్ లో కంకర్రాలాగా. ఇలాగైతే ఏమల్ని పేసి చూస్తారా? అరే త్వరగా బయటికి రారా, మీ అయ్య గొడవ చేస్తున్నాడు. రమేష్ గా నువ్వు బయటకు వస్తావా, నన్నే లోపల రమ్మంటావా? నేను వచ్చేస్తున్నా. రే మహేష్, నీకు కొంచెం గడ్డ రానిరా, మొత్తం అమ్మాయిలు క్యూ కడతారు, నువ్వు అపాయింట్మెంట్ లెవెల్ చచ్చిపోతారే. అమ్మాయి సన్నగా నవ్వగా మంచాన్న పడ్డారే. ఆడు కాదు, నువ్వు మంచాన పడేలా ఉన్నావు యాదవా. రే మహేష్ జాగ్రత్తయ్యా. బాయ్ డాడ్. ఇదేంటే ప్యాంటు బూట్లు వేసి ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు? ఆడియాల నుంచి ప్లస్ ఏంటిది? అదేనయ్యా, పెద్ద చదువులు చదవడానికి కాలేజీకి వెళ్తున్నాడు. ఓహో, అంటే చిన్న చేపల తొట్టులోంచి సముద్రంలోకి వెళ్ళిపోతున్నాడు అన్నమాట. సారీ అండి, మిమ్మల్ని పూజ అనుకున్నాను. ఏంట్రా అప్పుడే సెట్ వచ్చిందా? పూజ నువ్వా? ఒళ్ళు బలిసిందా? నిజమే, అప్పటికిప్పటికి లావయ్యో. లాస్ట్ టైం చూసినప్పుడు నీ హెయిర్ కూడా గోడలు తుడిచి కొంచెం చండాలంగా ఉండేది. జస్ట్ 3 months లో ఎంత చేంజా? ఓన్లే అప్పుడు అసహ్యంగా ఉన్నా, ఇప్పుడు అందంగా తయారయ్యావు. పర్వాలేదు, నువ్వు నా ఫ్రెండ్ అని అందరూ గర్వంగా చెప్పుకోవచ్చు. నువ్వు మాత్రం చేంజ్ అవ్వలేదా? అప్పుడు కోతి వెదవలా ఉండేవాడివి, ఇప్పుడు ఇప్పుడు చింపాంజీలా పెరిగావు. బ్యాడ్ లక్. నువ్వు నా ఫ్రెండ్ చెప్పుకోవాలి కదా, ఏం చేస్తావు? కర్మ. హాయ్ స్మార్ట్. హాయ్ హ్యాండ్సమ్. అయ్య బాబోయ్, ఈ ఆడపిల్లలు ఎవ్వరు నన్ను వదలలేదు. ప్రతి ఫిగర్ నాకు విజిల్ వేసేయటమే. ఎందుకు నా ఫీల్ అవుతావు? జూలో కోతిని అందరూ వింతగా చూడటం లేదు. అవునమ్మా, నేను కోతినే. మేము ఇలా బ్యూటీ పార్లర్కి వెళ్ళి ఫేసులు పెయింట్లు ఎంచుకోగలమా? మగాడు మీసం గీసినట్టు ఐబ్రోస్ గీకించుకోగలమా? ఆ రోజుల్లో మొగుళ్ళు పోతేనో తిరుపతికి వెళ్తేనో ఆడవాళ్ళు హెయిర్ తీయించేవాళ్ళు, కానీ ఇప్పుడు అదేమీ లేదు. చేతుల మీద నుండి పిక్కల వరకు వెంట్రుకలు వెతికి వెతికి మరీ పట్టుకుని వాటిని కట్ చేసుకుంటున్నారు. మా మగాళ్ళకి ఇదిగో ఈ మేసం, ఈ వెంట్రుకలు ఇవే ముఖ్యం. చిన్ని మౌనాలే మాటలతో యుద్ధం చేస్తే ప్రేమే